పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో నిబద్ధత సమయపాలన క్రమశిక్షణతో 778వ రోజు భారతమాత అన్నప్రసాద వితరణ కార్యక్రమం ముగ్గురు దాతల సహకారంతో నిర్వహించారు. ఇక 151వ నిరుపేదలకు ఉచిత భోజనం అందించగా దాతలు రంగా సురేష్, ధనలక్ష్మి, భాస్కర్రావు, అన్నం నరసింహం, అన్నం విజయ్, దివ్యల శ్రీనివాసరావు సేవా కార్యకర్తలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. 150 రూపాయలు 15 మందికి భోజనం ప్యాకెట్లు అందించమని ఆర్థిక సాయాన్ని ఇచ్చి ఉన్నారు. కానీ ఆదివారం హోటల్ నిన్న చేయలేకపోయాము. దానికి తోడు మరొక దాత 1558 రూపాయలు అమౌంట్ ప్యాకెట్స్ ఇవ్వమన్నారు. వాటికి వచ్చేది 36 ప్యాకెట్లు. కానీ మేము 72 మంది కన్నా అందించాలనే ఉద్దేశంతో ప్యాకెట్స్ కాకుండా ఇంకా డబుల్ మంది నిరుపేదలకి భోజనం చేపియాలనే ఉద్దేశంతో ఉన్నాం. ఈలోపు అన్నం విజయ్ గారు వారి నాన్నగారి పుణ్యతిథి సందర్భంగా వారు ఒక 2000 రూపాయలు అమౌంట్ అనేది ఫోన్పే కొట్టారు. మొత్తం డబ్బులతో 150 మంది నిరుపేదలకి 778వ రోజులో ఈరోజు ఇక్కడ యానాది కాలనీలో అందరికి కూడా భోజనాన్ని వడ్డించడం జరుగుతూ ఉంది. పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని యానాది కాలనీలో భారతమాత అన్నప్రసాద వితరణ పథకం 778వ రోజు. వాస్తవానికి నిన్న ఆదివారం పద్మశాలి బహోత్తమ రాష్ట్ర నాయకులు రంగా సురేష్ గారి బర్త్డే సందర్భంగా 150 రూపాయలు 15 మందికి భోజనం ప్యాకెట్లు అందించమని ఆర్థిక సాయాన్ని ఇచ్చి ఉన్నారు. కానీ